మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధిలో వెనుకబడడానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. కంటోన్మెంట్ కష్టాలపై అసెంబ్లీ వేదికగా గల్లం విప్పారు. అసెంబ్లీలో కీలక అంశాలను ప్రస్తావించారు. కేంద్రం నుంచి నిధులు రాక, సర్వీస్ ఛార్జీలు అందక కంటోన్మెంట్ బోర్డు పారిశుద్ధ్యం, తాగునీరు వంటి కనీస పనులు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల సమస్యలకు విలీనం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఇటీవల 20 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపినట్లే కంటోన్మెంట్ బోర్డును తక్షణమే విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్రంతో మాట్లాడి విలీన ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధులు లేక ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతలేదు. కనీసం త్రాగునీరు సమస్యతో పాటు తీసుకొని రోడ్డు సమస్య, సేవరేజ్ లైన్ సమస్య, ఇక్కడ గ్రౌండ్ సమస్య, కమ్యూనిటీ హాల్స్ గత ప్రభుత్వంలో సగం గట్టి వదిలేసినది కూడా ఇన్కంప్లీట్గానే ఉంది, కానీ ఇప్పటికీ కంప్లీట్ చేయలేని పరిస్థితి. ఎలక్ట్రిసిటీ సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డులన్నీ కూడా జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసి మమ్మల్ని కూడా జిహెచ్ఎంసీలో భాగంగానే డెవలప్మెంట్ చేయాలని కోరుతూ, ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి స్పెషల్ నిధులు లేదు. కేవలం ఎమ్మెల్యే ఫండ్స్ తోటే ఈ కాన్స్టిట్యున్సీలో పనులు అవుతున్నాయి. ఇక్కడ స్పెషల్ ఫండ్స్ లేక ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ డెవలప్ కాలేదు, ఇప్పటిదాకా కాలేదు. ఇదే మాదిరిగా కొనసాగితే ఈ 5 కోట్ల రూపాయల సంవత్సరానికి ఎమ్మెల్యే ఫండ్స్ వచ్చేది. స్పెషల్ ఫండ్స్ మొన్న సీఎం గారు 10 కోట్లు ఇచ్చినా కూడా ఒక 50 సంవత్సరాలైనా మా కంటోన్మెంట్ నియోజకవర్గం డెవలప్మెంట్ కాదు. కావున తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మాకు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి డెవలప్మెంట్ చేయడానికి కనీసం 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి నిధులు ఇవ్వాలని కోరుతూ, ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయితే మా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళకి ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ప్రాపర్టీ పర్చేజ్ సేల్స్ చేస్తే రాష్ట్రం అంతటా 7.5% ప్రాపర్టీ ట్యాక్స్ ఫీజు ఉంటే స్టాంప్ డ్యూటీ మాకు 11% కడుతున్నారు. 3.5% ఎక్స్ట్రా నిధులు ఫేస్ చేస్తున్నాము. అది కూడా మా ప్రాంత ప్రజలకు తక్కువైతుందని తెలుపుతూ, ఇదే కాకుండా ఏదైతే టీపీటీ ఛార్జెస్ కంటోన్మెంట్ బోర్డుకి రిలీజ్ కావాల్సి ఉందో స్టేట్ నుంచి తక్షణమే రిలీజ్ చేసి మాకు డెవలప్మెంట్కి సాయం పడుతుంది. దాంతోపాటు జీతాలు ఇవ్వడానికి వీలవుతుంది. అధ్యక్ష, ముఖ్యమైన విషయం ఏంటంటే, మా ప్రాంతంలో ఎక్కువ మంది డిఫెన్స్ ల్యాండ్లు ఉన్నారు కాబట్టి కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయితే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఈజీగా అవుతుంది. జిహెచ్ఎంసీలు ఏ విధంగా అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి జిహెచ్ఎంసీకి స్పెషల్ ఫండ్స్ ఇస్తారో, దాంతోపాటు ఎమ్మెల్యే ఫండ్స్తో డెవలప్మెంట్ అవుతుందో మాది కూడా విలీనం అయితే, ఇప్పుడు బోర్డులో ఎట్లకైనా ఫండ్స్ లేక డెవలప్మెంట్ అవుతలేదు. జిహెచ్ఎంసీ లిమిట్స్లో చేస్తే జిహెచ్ఎంసీ ఫండ్స్తో పాటు ఎమ్మెల్యే ఫండ్స్తో డెవలప్మెంట్ అవుతుంది. అదే కాకుండా 2015 జనవరిలో మాకు ఎలక్షన్, బోర్డు ఎలక్షన్ అయితే, ఏ విధంగా అయితే కార్పొరేషన్ ఎలక్షన్ సిటీలో అయితే అక్కడ బోర్డు ఎలక్షన్స్ అవుతుంది. 2020లో కావాల్సిన ఎలక్షన్ ఈ 2026 అయినా కూడా ఎలక్షన్ కాలేదు. కాబట్టి తమరు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తక్షణమే మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ మీద స్పెషల్ దృష్టి సారించి సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేసి, ఏ విధంగా అయితే సిటీ స్టేట్ డెవలప్మెంట్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, మమ్మల్ని కూడా ఈ డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేయాలని తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మినిస్టర్ గారు, సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష, పరిశీలించడం జరుగుతుంది. సామాజిక కార్యకర్తలు సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తారని బేగంపేట ట్రాఫిక్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకిరాములు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ పత్తిగడ్డలో సామాజిక కార్యకర్త వాజీద్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ బేగంపేట డివిజన్ ప్రెసిడెంట్ మచ్చగిరి, దేవయ్య, ఇతర సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు మనము హిందూ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ పీస్ కమిటీ మెంబర్స్ ఆహ్వానం మేరకు నేను మన పాటిగడ్డ ఏరియాకు వచ్చి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం నాకు సంతోషకరంగా ఉంది. అదే మాదిరిగా ఈ పీస్ కమిటీ మెంబర్స్ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ట్రాఫిక్ పరంగా ఎలాంటి మన ఈ పాటిగడ్డ ఏరియాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్గా మాకు కాల్ చేసినా లేకపోతే మనకు వచ్చి చెప్పినా కూడా ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం.
రాబో ఈ పండుగలలో కానీ ఇంకేదైనా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు కానీ ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చూసుకోవాలి. ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఏరియాలో మేము మా పోలీస్ సిబ్బందితోటి అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ చేసుకుంటాం. సాఫీగా జరిగే విధంగా కూడా మేము వాళ్ళకు సహకరిస్తాము. అదేవిధంగా మాకు కూడా ఎటువంటి ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా పీఎస్ కమిటీ మెంబర్స్ కూడా మాకు సహకరించాలి. వాళ్ళకు కూడా మేము సహకరిస్తాము. మనము ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ జరిగే విధంగా మన పాటిగడ్డలో బేగంపేట లిమిట్స్లో జరిగే విధంగా చూసుకుంటామని వాళ్ళకు హామీ ఇస్తున్నాను ఈ సందర్భంగా. ఆంగ్ల ఏడాది సందర్భంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు 2వ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న కంటోన్మెంట్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్, రఫీక్, నయీం, బాలరాజ్, తౌఫిక్, గఫార్, షహేద్, యూసఫ్, నాజర్, బాద్షా, రహీం, వేణు, సాయి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ జనరల్ మేనేజర్ వినోద్ ను కోరినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి, దేవాలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాల మేరకు జీఎం వినోద్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్థానిక సమస్యలను వివరించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 150 డివిజన్ మారేడుపల్లిలోని బలరాం బ్లాక్స్, రెజిమెంటల్ బజార్లోని పార్కి బస్తీ ప్రాంతాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన జనరల్ మేనేజర్ వినోద్ ఆయా ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించి అభివృద్ధి చెందాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో సిఎస్బి బ్యాంకు నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. దైనందిన జీవితంలో బ్యాంకు లావాదేవీలు పెరుగుతున్నాయని తెలిపారు. భారత రిజర్వ్ బ్యాంకు నియమాలకు లోబడి లావాదేవీలు నిర్వహిస్తూ అటు వినియోగదారులకు ఇటు బ్యాంకు సిబ్బంది అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. యాజమాన్యం, బ్యాంకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు జోనల్ హెడ్ రవి, క్లస్టర్ హెడ్ శ్రీనివాస్, మేనేజర్లు జ్యోత్స్న, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.